సరే అండి, కొద్ది నిమిషాన మన దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేద్దాము. ఈ యొక్క సమయమందు చదవబడినటువంటి లేఖనం అనుసరించి ఒక అంశాన్ని మనం నేర్చుకుందాము. చదవబడినటువంటి లేఖన భాగం ఏమిటండి? చదవబడినటువంటి లేఖన భాగము ఏమిటి? ఒకసారి తెలియపరిస్తే దాని ప్రకారంగా నేను ముందుకు వెళ్తాను. అందరు తెలియపరచాలండి. చదివినప్పుడు వీళ్ళు పెట్టలేదా? చదవబడినటువంటి లేఖన భాగం ఇమ్మిడి పుస్తకం ఉంటే చదివితే సరే వేస్తాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఉంటే 11వ వచనం వరకు చదివేసి, కనుక ఈ యొక్క సమయం అందరూ అంశాన్ని మారు నేర్చుకుంటున్నాం. ఆయన 5వ వచనం అనుసరించి యేసుక్రీస్తు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి అనే అంశాన్ని మనం అందరము ఈ యొక్క సమయాన్ని మనం నేర్చుకుందాం. కనుక సహోదరులారా, సహోదరీమణులారా, జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను వినవలసినటువంటి అవసరం ఉంది. కనుక మనమును కూడా క్రీస్తు లాంటి మనసును ఎప్పుడు ధరించుకుంటాము అనేది ప్రాముఖ్యంగా ఆలోచన చేసుకోవాలి. క్రీస్తు మనసును కలిగి ఉండుట. మనం నేర్చుకునబోయే అంశం ఏమిటండి? క్రీస్తు మనసు కలిగి ఉండుట. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనము దేవుని యొక్క సన్నిధానానికి వచ్చామంటే దేవుని యొక్క మాటలను వినవలసినటువంటి అవసరం ఉందా లేదండి? పెళ్ళికి వెళ్ళామంటే భోజనం చేసి రావాల్సి వస్తుందా లేదా? కంపల్సరీ. అంటే ఏ కార్యక్రమానికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఆ కార్యక్రమాన్ని ముగించుకొని వస్తాం. లోక సంబంధంగా అనారోగ్యంతో ఉన్నటువంటి సహోదరులు ఎవరైనా ఉంటే ఒకవేళ హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే వారికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయకుండా తీసుకొస్తాం. మరలా వాళ్ళకి చేయించి ఏ జబ్బో దానిని గుర్తించి ఆ గుర్తించేంత వరకు మనం నిద్రపోము కదండి. ఫలానా జబ్బు పట్టేసింది అని వాటి నిమిత్తమే మనము ఏం చేస్తూ ఉంటాం అంటే ధ్యానిస్తూ ఉంటాం. అంటే ఇలాగో భౌతిక సంబంధమైనటువంటి ప్రతి విషయంలో ఏదైతే మనకు అనారోగ్యం జరిగిందో దాని విషయంలో చింతిస్తూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము, దాని నిమిత్తమే ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధానానికి వచ్చినట్లయితే ఆత్మ సంబంధంగా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేటప్పుడు మనం ఏమని ఆలోచన చేస్తూ ఉంటాం అంటే, ఈరోజు ఆదివారం, ఒకవేళ నేను వెళ్ళకపోతే సువార్థికులు కావచ్చు, లేదంటే సంఘ పెద్ద కావచ్చు, ఇంకా మిగిలిన సహోదరులు ఏమైనా ఒకవేళ అనుకుంటారేమో అని వచ్చే వాళ్ళు చాలా మంది లేకపోయి ఉండవచ్చు. ఉంటారు లేదండి? పెళ్ళికి అయితే ఎవరైనా మన యొక్క బంధువులు, మన యొక్క రక్త సంబంధులు పిలిచినప్పుడు ఏమైనా ఆలోచన చేసి వెళ్తామండి? మన రక్త సంబంధులు, మన యొక్క బంధువులు, మన అన్నదమ్ములు ఎవరైనా పిలిచినప్పుడు, ఆ పెళ్లి కార్డు మనకి ఇచ్చినప్పుడు ఏమైనా ఆలోచన చేసి వెళ్తామంటే కార్డు ఇచ్చారు కానీ రాలేదు అంటారేమో అనుకొని, వారు బాధపడతారేమో అనుకొని మనం వెళ్తాం కదండి. ఎన్ని పనులున్నా విడిచిపెట్టి వెళ్తాం. కానీ దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేసరికి అంటే నువ్వు భౌతికంగా నీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మనసును నువ్వు గుర్తించావు, భౌతికంగా నీ యొక్క తల్లిదండ్రుల యొక్క మనసును నువ్వు గుర్తించావు, భౌతికంగా నీ యొక్క సహోదరి లేదంటే నీ యొక్క భర్త యొక్క మనసును నువ్వు గుర్తించావు, భౌతికంగా భార్య యొక్క మనసు ఏంటో గుర్తించావు,
భౌతికంగా నీ యొక్క పిల్లల యొక్క మనసు ఏంటో గుర్తించినటువంటి నువ్వు నేను నేడు దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనం ఎటువంటి మనసును ఎవరిని మెప్పించాలో ఆ యొక్క మనసును మనం గుర్తించలేకపోతున్నాం కదండి. కేవలం క్రైస్తవులుగా పిలువబడుచున్నాము, సంఘంలో ఉన్నంత మాత్రమే. తర్వాత బయటకు వెళ్తే అన్యులు ఎలా అయితే ప్రవర్తిస్తారో మనము కూడా అలాగే ప్రవర్తిస్తాం. సంఘంలో ఉన్నప్పుడు పరిశుద్ధులుగా ఉంటాము, నీతిమంతులుగా ఉంటాము, న్యాయముగా అంటే ఇకపై నుండి ఇలాగూ జీవించాలని ఆలోచన చేస్తాము. కానీ విన్నటువంటి ఆ యొక్క మాటను, ఈ యొక్క ఆరాధనను ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత మరలా లోకస్తులు అది. కనుక ఈ యొక్క కొద్ది నిమిషాలు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే క్రీస్తు మనసును కలిగి ఉండుట. క్రీస్తు మనసును ఏ విధంగా కలిగి ఉండాలి? సాధారణంగా లోకములో ఫలానా వ్యక్తిని గురించి మాట్లాడుతుంటాం, వారి యొక్క మనసులని గురించి. ఆ వ్యక్తి ఇలాంటి వాడు, ఆ వ్యక్తి ఇలాంటిది, లేదంటే ఆమె ఇలాంటిది, వారు అలాంటి వాడు అని సాధారణంగా ఎదుటి యొక్క మనుషుల గురించి మాట్లాడుతుంటామా లేదండి? ప్రతి మనిషి మాట్లాడుతుంటాం, ప్రతి వ్యక్తి మాట్లాడుతుంటాం ఇతరుల మనుషుల గురించి. అయితే వారి యొక్క మనుషుల గురించి మనం మాట్లాడడానికి కారణం ఏంటంటే వారి యొక్క ప్రవర్తన కావచ్చు, వారి యొక్క క్రియలు కావచ్చు, వారి యొక్క నడవడిక కావచ్చు. వాటిని ద్వారా ఏమని తీర్పు తీరుస్తున్నామంటే మంచి ప్రవర్తన కలిగిన వాడైతే మంచివాడు, ఒకవేళ చెడ్డ ప్రవర్తన కలిగిన వాడైతే చెడ్డవాడు అని మనం తీర్పు తీర్చేస్తుంటాం. ఈ యొక్క మనసుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు క్రీస్తు మనసును ఎందుకు ఎరగాలి అండి? క్రీస్తు మనసును ఎరగటం వలన మనకు లాభం ఏమిటి? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ యొక్క పెన్న దేనికి ఉపయోగపడుతుందో తెలియనప్పుడు మనం ఈ యొక్క పెన్నను తీసుకుంటామండి. లేదంటే ఈ యొక్క లైట్ ఉంది, ఈ లైట్ యొక్క ఉపయోగం ఏమిటో తెలియనప్పుడు మనం లైట్ని తీసుకుంటామా? తీసుకోము. ప్రతి వాటిని ఒక ఉపయోగం నిమిత్తము మనకు తెలిసి ఉంటేనే, లేదంటే ఎరిగి ఉంటేనే, గుర్తించి ఉంటేనే దానిని తీసుకోవడానికి ప్రయత్నిస్తాము. అలాగూ నేడు మనము క్రీస్తు యొక్క మనసును ఎందుకు ఎరగాలి, ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు గుర్తించాలి అనేది ఆలోచన చేస్తున్నప్పుడు క్రీస్తు మనసు కలిగి ఉండటానికి ప్రయత్నించాలని గ్రంథమే మనకు బోధిస్తుంది. అయితే క్రీస్తు మనసును మనం తెలుసుకోవాలంటే, లేదంటే గుర్తించాలంటే కేవలము ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకొని వెళ్ళిపోతే గుర్తించగలుగుతామండి? కేవలం ఆదివారం ఒక 2 గంటలు 3 గంటలు కూర్చొని విని లోకంలో కలిసిపోయి మరలా లోకస్తులు వాళ్ళే జీవిస్తుంటే మరలా క్రీస్తు యొక్క మనసును ఎరిగినటువంటి వ్యక్తులమా? ఏదైనా కూడికకు అటెండ్ అయ్యి, లేదంటే గృహ కూడిక కావచ్చు, ఏదైనా కృతజ్ఞత కూడిక కావచ్చు, ప్రతి కూడికలో మనము అటెండ్ అయ్యి మరలా లోకస్తులు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో, లేదంటే లోకస్తులు ఏ విధంగా అయితే నడుచుకుంటున్నారో, లోకస్తులు దేని విషయంలో లోబడుతున్నారో దాని విషయంలో లోబడి మనమును సహితము జీవిస్తున్నటువంటి వారం అయితే క్రీస్తు మనసును ఎరిగినటువంటి వ్యక్తులమా అండి? ఎరిగినటువంటి వ్యక్తులం కాము. అయితే క్రీస్తు ప్రభు యొక్క మనసును గుర్తించాలంటే ఏం చేయాలి అనేది ప్రాముఖ్యంగా ఆలోచన చేయాలి. భౌతికంగా భార్య భర్తల్ని మనము ఆలోచన చేస్తున్నప్పుడు లోక సంబంధంగా ఒకవేళ భర్తకు ఏదైనా కూర కానీ ఇష్టం లేనిది ఉంటే అండి ఏమంటాడంటే భర్త, నేను ఇది పుచ్చుకోనని తెలుసు కదా, నువ్వు ఇన్నాళ్ళు నాతో కాపురం చేస్తున్నావు, నా యొక్క మనసు ఏంటో నీకు తెలీదా అనే విషయము సాధారణంగా భర్తలైనటువంటి వారు తెలియపరుస్తుంటారు కదండి. అదేవిధంగా ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తున్నప్పుడు క్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్నటువంటి మనము ఇన్నాళ్ళు వరకు క్రీస్తు యొక్క మనసు ఏంటో ఎరిగి జీవించకపోతే మనము లోక సంబంధుల వాళ్ళు దౌర్భాగ్యులమైనటువంటి స్థితిలో ఉన్నాం. నిజంగా భర్తను ప్రేమించే ఒక స్త్రీ అయితే భర్తకు ఏమి ఇష్టమో, ఏమి ఇస్తే సంతోషపడతాడో
ఆ యొక్క భార్య భర్తను సంతోష పెట్టేవారు. భర్త సహితము భార్యకి ఏమి కావాలో దానిని భర్త కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఇలాగూ లోక సంబంధంగా ప్రతి విషయంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు వారి యొక్క మనసులను, వారి యొక్క ఇష్ట నష్టాలను మనం ఆలోచన చేస్తే మనము క్రీస్తుని ఎరిగినటువంటి మనము క్రీస్తు యొక్క మనసును గుర్తించుకున్నామా? క్రీస్తు యొక్క మనసు గుర్తించినప్పుడు మన యొక్క క్రియలు మారుతాయి, మన యొక్క ప్రవర్తన మారుతుంది, మన యొక్క నడవడిక మారుతుంది. క్రీస్తు మనసు యొక్క అవసరత ఏమిటో మనం ఆలోచన చేస్తున్నప్పుడు మొదటి పాయింట్, క్రీస్తు యొక్క మనసును గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ యొక్క క్రీస్తు ప్రభు శరీరధారి కాక మునుపు ఎటువంటి స్థితి ఉన్నాడు? శరీరధారి కాక మునుపు ఎటువంటి స్థితిలో ఉన్నాడు క్రీస్తు ప్రభు అనేది మనం ఆలోచన చేస్తున్నప్పుడు సాధారణంగా ఈ యొక్క విషయాలను ఫిలిప్పీ పత్రికకు అపోస్తలుడైనటువంటి పౌలు సంఘానికి తెలియపరచడానికి గల కారణం ఏమిటో 4వ వచనం ఆలోచన చేస్తున్నప్పుడు, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు చూడవలెను. ఈ యొక్క ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘము ఎటువంటి స్థితిగతిని కలిగి ఉందంటే తమ యొక్క సొంత కార్యక్రమాలే, తమ యొక్క క్రియలు, తమ యొక్క పనులు, అప్పుడు ఎదుటి వారిని గురించి పట్టించుకునే వ్యక్తులు కాదు. అటువంటి తరుణంలో 5వ వచనంలో మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, క్రీస్తేసున కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. మొదట క్రీస్తేసు యొక్క మనసును కలిగి ఉంటేనే క్రీస్తేసు యొక్క మనసును కలిగి జీవించడానికి ప్రయత్నిస్తాం. అలా జీవించినప్పుడు మనం ఒక క్రైస్తవులుగా రూపుదిద్దబడతాము, లేదంటే తీర్చబడతాము అనే విషయాన్ని తెలియపరుస్తూ మొదటిగా 6వ వచనం మనం చదువుదాం. క్రీస్తు ప్రభు శరీరధారి కాక మునుపు ఎటువంటి స్థితిగతి కలిగి ఉన్నాడు, ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడు, ఎటువంటి విధంగా ఉన్నాడు అనేది ఆలోచన చేస్తున్నప్పుడు 6వ వచనం అందరూ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ తీసి చూడాల్సిందిగా మనం చేయించున్నాం. 6వ వచనం, ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడంటే దేవుని యొక్క స్వభావము. క్రీస్తు ప్రభు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడు అని మొదటి పాయింట్ మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని స్వభావం. ఇంతకు దేవుని యొక్క స్వభావం అంటే ఏమిటి ప్రశ్నించుకోవాలి ప్రతి వ్యక్తులు. దేవుని యొక్క స్వభావం అంటే, లేదంటే దేవుని యొక్క స్వరూపం అంటే ఏమిటి? మనమును సహితము దేవుని యొక్క స్వరూపమందు, దేవుని యొక్క పోలిక చొప్పున మనమును సహితము ఏం చేపట్టామంటే, మానవులమైనటువంటి మనకు సహితము దేవుడు ఒక సంకల్పించాడు. నరులను చేయి విధానములో దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం. క్రీస్తు ప్రభు దేవుని యొక్క స్వరూపం కలిగి ఉన్నాడు. దేవుని యొక్క స్వరూపం అనగా ఏమిటి అంటే ఆయన అదృశ్యుడు, దేవుడు అదృశ్యుడు. అలాగను పూర్వము శరీరధారి కాక మునుపు క్రీస్తు ప్రభు సహితము అదృశ్య లక్షణాలు కలిగి ఉన్నాడు. కంటికి కనిపించినటువంటి వ్యక్తి శరీరధారి కాక మునుపు ఎటువంటి స్వభావం ధరించుకున్నాడని దేవుని యొక్క స్వరూపం కలిగి ఉండి, అంటే దేవుడు ఎటువంటి స్వరూపం కలిగి ఉన్నాడో అటువంటి స్వరూపము కలిగి, రెండో విషయము దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. నేను మీకు నాకు ఇవ్వబడినటువంటి సమయము 45 నిమిషాలు, దానికి కుదించి చెప్పడానికి మీకు తెలియపరుస్తాను. రెండోది దేవునితో సమానుడు. దేవునితో సమానుడు ఏ విషయంలో దేవునితో సమానుడు అనే విషయం ఆలోచన చేస్తున్నప్పుడు సృష్టి నిర్మాణంలో సమానుడు, దేవత్వం విషయంలో సమానుడు, ఇంకా అధికారం విషయంలో సమానుడు.
ఏ విషయంలో క్రీస్తు ప్రభు సమానుడు అంటే కొన్ని విషయాల్లో సమానుడు. అంటే సృష్టిని నిర్మించడంలో సమానుడు, దేవుని యొక్క తత్వములో సమానుడు, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. సమానుడు అనే విషయానికి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈయన తాను బ్రతికున్నప్పుడు సమానునిగా తాను చెప్పుకున్నటువంటి సందర్భాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయము, క్రీస్తు ప్రభు అంట తాను బ్రతికున్నటువంటి ఆ యొక్క సందర్భాల్లో సైతము తాను సమానుడుగా కనపరుచుకొంచున్నాడు. 5వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం, పేజీ నెంబర్ 84. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి అని. క్రీస్తు ప్రభు దేని విషయంలో సమానుడు అని తాను తెలియపరచుకొంచున్నాడు అంటే దేవుడు తన సొంత తండ్రి అని తెలియపరచున్నాడు. తన సొంత తండ్రి అని తెలియపరచుకొంచున్నాడే కనుక వీడు ఏం చేస్తున్నాడంట, దేవునితో సమానుడు అని తన్ను తాను కనపరుచుకొంచున్నాడు. అందు నిమిత్తం యూదులు ఆయనను చంప వెతుకుచున్నాడు అనే విషయం మనం ఆలోచన చేసాము. దేవునితో సమానుడు. మూడోది ఆలోచన చేసినప్పుడు దేవునితో ఉన్నటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు దేవునితో ఉన్నటువంటి వ్యక్తి అనే విషయం 3వ వచనం మన మూడోదిగా ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు. క్రీస్తు మనసు కలిగి ఉండటానికి కొన్ని ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రభు ఎవరో ఎక్కడ ఉన్నాడో ఆ విషయాలు గుర్తించినప్పుడు మనమును సైతము క్రీస్తు యొక్క మనసును గుర్తించడానికి లేదంటే కలిగి ఉండటానికి ప్రయత్నిస్తాము. ఆ వ్యక్తి ఎవరో తెలియనప్పుడు, ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలియనప్పుడు, ఆ వ్యక్తి ఎలాగ నివసించాడో అనే విషయాలు తెలియనప్పుడు ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేయలేము. మొదటిగా ఒక వ్యక్తిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన యొక్క పుట్టుక లేదంటే ఆయన యొక్క క్రమము ఏమిటో గుర్తించినప్పుడు మనము సైతం అటువంటి మనసును కలిగి ఉంటాము. అదే విషయం మీకు తెలియపరుస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏంటి చెప్పబడినటువంటి అంశం వేరు, ఈయన బోధిస్తున్నటువంటి అంశం వేరు అని మీరు ఆలోచన చేయవద్దు. మరలా వద్దాం అందులోనికి. అయితే దానిలోనికి 3వ విషయం మనం ఆలోచన చేస్తున్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను అనే విషయము గ్రంథం మనకు స్పష్టంగా. ఆది అనగా ఎప్పుడు ఆది అంటే సృష్టి కార్యక్రమం మొదలుకొని ఆది కాండ 1వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం ఏంటండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను అంటే ఆది ఎప్పుడు అంటే ఈ యొక్క సృష్టి నిర్మించి ఈ యొక్క భూమి ఆకాశములను తయారు చేసిన ఆ దినము నుండి ఆది అనే విషయము గ్రంథంలో తెలియజేస్తుంది. ఆది యందు వాక్యం ఉండెను. ఈ వాక్యము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం అనుసరించి ఆ వాక్యమను నామము క్రీస్తు ప్రభుకు ధరించిన అనే విషయం ఉంటుంది. అది ఇంటికి వెళ్ళక చదువుకోండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. శరీరధారి కాక మునుపు క్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడు అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవునితో ఉన్నాడు.
దేవునితో ఉన్నవాడు. క్రీస్తు ప్రభు దేవునితో ఉన్నవాడు అనడానికి కారణం ఏమిటంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే విషయం గుర్తించవలసినటువంటి అవసరత. వాక్యం ఎలాగుంది అంటే దేవుడుగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరి యొద్ద ఉన్నారంటే ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. అంటే సృష్టిని కలిగించే విధానములో కూడా, సృష్టిని కలిగించటంలో ఎవరి పాత్ర ఉంది అంటే క్రీస్తు ప్రభు యొక్క పాత్ర. అది తనంతట తాను కలిగినటువంటి ఆ యొక్క పాత్ర కాదు, దేవుడు అనుగ్రహించినటువంటి ఒక అధికారం ద్వారా క్రీస్తు ప్రభు సృష్టిని నిర్మించాడు. అలాగని దేవుడు తక్కువ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కాదు. దేవుడు ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తి, ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి. ఆ అధికారాన్ని ఎవరికి అనుగ్రహించాడంటే క్రీస్తు ప్రభుకి. ఇప్పుడు మీకు అర్థం అవటానికి ఒక ఎగ్జాంపుల్గా, భూమి మీద లోక సంబంధంగా తండ్రి కుమారులు ఉంటారు. ఎగ్జాంపుల్గా కుమారులు ఒక గృహాన్ని ఇది నాది అంటారా లేదా? తండ్రి సహితము ఈ యొక్క గృహం ఎవరిది అంటే మాది అంటారు. అంటే అధికారము కుమారులకు అనుగ్రహించడానికి కారణం ఏమిటంటే వీరు రక్త సంబంధులు, అంటే వారి యొక్క రక్తం ద్వారా పుట్టినటువంటి వ్యక్తులు కావున గనుక అది మాది అంటూ అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అలాగని ఇక్కడ తండ్రి యొక్క స్థానం తగ్గిందని కాదు కదండి. తండ్రికి ఉన్నటువంటి గౌరవం తండ్రికే, కుమారులకి ఇవ్వబడినటువంటి గౌరవము కుమారులకే. అలాగని కుమారులు తండ్రి కంటే గొప్పవాళ్ళు కారు. ఈ విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఏమనంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే విషయాన్ని ఇక్కడ వాక్యం అనే పదంలో యేసుక్రీస్తు అనే పదాన్ని యూజ్ చేసి మనం మాట్లాడితే, ఆది యందు యేసుక్రీస్తు ఉండెను, ఆ యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను. ఆ యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు అనే విషయం మాట్లాడుతూ చేస్తూ, ఇంకా ఆయన అనగా క్రీస్తు ప్రభు ఆది యందు దేవుని యొద్ద ఉండెను. అంటే దేవుని యొద్ద ఉన్నటువంటి వ్యక్తి దేనిలో సమానుడు అనే విషయం ఆలోచన చేస్తున్నప్పుడు సృష్టిని నిర్మించడంలో సమానుడు, మానవుల పట్ల సంకల్పములో ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి విషయంలో సమానుడు, దేవుని యొక్క తత్వం అనగా దేవత్వంలో సమానుడు అనే విషయం మనం అందరం గుర్తించాలి. క్రీస్తు ప్రభు ఎలాగున్నాడు అంటే శరీరధారి కాక మునుపు దేవుని యొక్క స్వభావం కలిగినటువంటి వ్యక్తి, అనగా స్వరూపము. స్వభావం అన్న స్వరూపం అన్న ఒకటే. తర్వాత దేవునితో సమానుడు, దేవునితో ఉన్నటువంటి వ్యక్తి. మరలా ఫిలిప్పీ పత్రిక వచ్చండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో, ఇటువంటి ఒక స్థితిని విడిచిపెట్టే కూడదు, భాగ్యమని ఎంచుకోలేదంట అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ అంటే క్రీస్తు ప్రభు శరీరధారి కాక మునుపు ఎటువంటి స్థితి కలిగి ఉన్నాడంటే దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క స్వరూపం కలిగినటువంటి వ్యక్తి. రెండోదిగా దేవునితో సమానుడు, మూడోదిగా దేవునితో ఉన్నటువంటిది. ఈ యొక్క 3 క్వాలిటీస్ లేదంటే ఈ యొక్క 3 స్థితిగతులను విడిచిపెట్టే కూడదని భాగ్యం ఎంచుకోలేదు. సాధారణంగా ఒక బంగ్లాలో నివసిస్తున్నటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి పూరి గుడిసెల్లో నివసిస్తాడా అండి? సాధారణమైనటువంటి పూరి గుడిసెల్లో నివసిస్తాడా? ఒక బంగ్లాలో నివసిస్తున్నటువంటి వ్యక్తి, ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నివసిస్తాడా? నివసించాడు. అది అసాధ్యం.
కానీ క్రీస్తు ప్రభువులోనికి వచ్చేసరికి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడు అంటే దేవుని యొక్క స్వరూపం కలిగి ఉన్నాడు, దేవునితో సమానుడు ఉన్నాడు, దేవునితో ఉన్నవాడు ఉన్నాయి ఉండి అటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితి, అటువంటి ఒక గొప్పమైనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఒక స్థితిని కలిగి ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు అటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టుకూడదని ఎంచుకోలేదంట అని చెప్తూ 6వ వచనము శరీరధారిగా క్రీస్తు. రెండో విషయం, శరీరధారి కాక మునుపు క్రీస్తు అనే విషయం ఆలోచన చేశాం. శరీరధారిగా శరీరధారిగా క్రీస్తు ఏ విధంగా శరీరధారిగా క్రీస్తు ఉన్నారో అనే విషయం మనం ఆలోచన చేసినప్పుడు 7వ వచనము శరీరధారి కాక మునుపు క్రీస్తు ప్రభు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడు, ఎటువంటి స్వరూపం కలిగి ఉన్నాడు, ఎటువంటి దేవునితో ఎలాగూ సమానుడు అనే విషయం మనం ఆలోచన చేసాము. ఇంకా 2వ విషయము శరీరధారిగా క్రీస్తు ఎలాగున్నాడు అనే దాన్ని మనం ఆలోచన చేసి అప్పుడు క్రీస్తు మనసు ఏంటో మనం గుర్తించగలుగుతాం. ఇలాగ ఆలోచన చేయకపోతే క్రీస్తు యొక్క మనసును కలిగి ఉండటానికి అసాధ్యమైనటువంటి పని, అది సాధ్యం కాదు. కనుక క్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడు అంటే 7వ వచనము మనసు పోలికగా పుట్టి. ఎటువంటి పోలిక? మనుషుని యొక్క పోలిక. అంటే మనుషుని యొక్క పోలిక అంటే ఏంటి? ఆకలి, దప్పిక, అంటే ఏదైతే మానవునికి దేవుడు అనుగ్రహించాడో ఆ యొక్క ప్రతి కోరిక ఎవరిలో సైతం ఉన్నాయంట? క్రీస్తు ప్రభున. శరీరధారి అయి క్రీస్తు ప్రభు ఎలాగ పుట్టాడంటే మనసును పోలికగా పుట్టి. ఈ యొక్క మనసును పోలిక పుట్టడానికి గల కారణం ఏమిటో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. శరీరధారిగా అవ్వటానికి గల కారణం ఏమిటో ఇక్కడ క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడైను. క్రీస్తు ప్రభు మనుషుని యొక్క పోలికగా ధరించుకోవటానికి గల కారణం ఏమిటో ఇక్కడ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఎలాగూ అంటే ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున. ఎవరు ఆ పిల్లలు అంటే దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి మానవులు తమ యొక్క పాపముల చేత అపరాధముల చేత తాము నశించిపోయినటువంటి వ్యక్తుల్ని మరలా తిరిగి రక్షించాలన్న దేవుని యొక్క సంకల్పం కనుక ఆ సంకల్పం ద్వారా క్రీస్తు ప్రభువును భూలోకాన్ని పంపించి మరణము గలవానిని అంటే మరణము యొక్క బలము గలవానిని అంటున్నారు. ఆ యొక్క వ్యక్తి ఎవరో అంటే అపవాదిని. ఎవరైతే అపవాది యొక్క క్రియలకు లయమై ఆ యొక్క మరణ భయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులము, మునుపు స్థితి మన యొక్క స్థితి, అపవాది యొక్క స్వభావం కలిగి మన యొక్క అపరాధముల చేత మన యొక్క పాపముల చేత మనము చనిపోయి ఉన్నటువంటి వ్యక్తులము పూర్వము. అదే విషయం తెలపరుస్తూ అంటున్నాడు, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించుటకు.
క్రీస్తు ప్రభు శరీరధారి అవ్వడానికి గల కారణం ఏమిటి అంటే, భూమి మీద ఉన్నటువంటి మానవులు అపరాధముల చేత పాపముల చేత నశించిపోయినటువంటి వ్యక్తులను నశింపజేయకుండా ఉండటానికి క్రీస్తు ప్రభు శరీరధారి అయ్యారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేస్తున్నప్పుడు, పేదవాళ్ళంటేనే మనసు కలిగి ఉంటారు కదండి. పేదవాడు మనసు ఏంటో ధనవంతుడు గుర్తిస్తాడా? లేదంటే ధనవంతుడు మనసు ఏంటో పేదవాడు గుర్తించగలుగుతాడా? ఎందుకు గుర్తించలేడు అంటే, ఎవరి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వారి యొక్క స్థాయిని గుర్తించుకుంటారు, వారి యొక్క మనసును గుర్తించుకుంటారు, వారి యొక్క ఆలోచనలు గుర్తించుకుంటారు లేదని. అలాగూ క్రీస్తు ప్రభు సైతము ఎందుకు శరీరధారి అయ్యాడంటే, మనమును సైతం శరీరధారులమే. ఆ శరీరధారులమైనటువంటి మనలను మరణ భయమునకు దాస్యమునకు లోపడకుండా మరలా అపవాది యొక్క ఉరిలో పడిపోకుండా ఉండటానికి, ఆ యొక్క మరణముల నుండి మనల్ని విడిపించడానికి క్రీస్తు ప్రభు కూడా రక్త మాంసంలో పాలుపడాడు. క్రీస్తు ప్రభు రక్త మాంసంలో పాలుపాడు అవ్వటానికి గల కారణం ఏమిటో మనం ఆలోచన చేసినప్పుడు, మనసును పోలిక పుట్టాడు. మనసుని పోలికగా పుట్టుట. ఇంకా మరలా ఎఫెసీయులకు రాసిన ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మరలా వచ్చండి. మీరు అందులోనే ఏమైనా పెట్టి నేను తెలియపరిచినప్పుడు అక్కడ పెన్న కానీ ఏమైనటువంటి పెట్టి ఇటు మరలా తీయాలి. మనము ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం, ఇక్కడే నిలిచొని మీరు ఆలోచన చేయాలి. ఎటువంటి మనసు కలిగి ఉన్నాడంటే, ఆయన శరీరధారి కాక మునుపు దేవుని యొక్క స్వరూపం కలిగినటువంటి వ్యక్తి, దేవునితో సమానుడుగా ఉన్నాడు. జాగ్రత్తగా అందరూ నిద్రపోతున్నారు, అర్థం అవట్లేదేమో అని ఆలోచన చేస్తున్నాం. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్తే అవుతుందండి. కనుక దయచేసి కుమితలు వేస్తానికి కుమితలు వేస్తా సరే మీరు ఇదకి అవుతారు కదా అని తెలుగు నుంచి అర్థం అహించాల కుమితలు వేస్తే సరే మీకు అర్థమైన సరే నన్ను కుమితలు వేస్తాను. ఓకేనండి. మీరు వెచ్చిందే దేవుని యొక్క మాటలను వెచ్చిందే మీరు ఇంబాబా ముంతుసల్తకి మీరు చింజావా తింటే దేవుని యొక్క వాక్యము వెంజాలి ఇచ్చేది ఇదకి అతిందే రో పూట తిన్నాన వాతి మారు హాయి కదా. ఈ కడుపు మాడించి సరి ఇంబట్టి ఇద కనుకనేవా ఇది పుల్లు నుంచి వచ్చరి ఇంబట్టి ఏనేవా అనేసి ఇద కనుకవాలి. కావున ఇద కనుక వానిలోకు ఆదివారము ఆరాధనంతా తిన్నానవాదు. ఒక ఆదివారం పాటించరికిద్దు. ఒకవేళ తిచ్చేస్తే తిన్నా తీసుకు ఒకవేళ ఇద కనుక వాత ఇచ్చరి ఇది మీ జబ్బు నుంచి గుర్తించుకుంటారు. కావున ఏనా విస కొట్టిన ఇచ్చి యేసుక్రీస్తు భూమిలో శరీర ధరించి అంగ ధరించుకున్నటువంటి విషయంలో క్రీస్తు ప్రభు ఏనా మనిషి ఇచ్చి మనుషుల యొక్క పోలికగా ఇచ్చి మనిషిలోకి మారు ఎటువంటి పోలిక కలగమంచానాయి, ఎటువంటి స్వభావం కలగమంచానాయి, ఏ స్వభావం ధరించాలి. ఏ స్వభావం ధరించడానికి ఏ కారణమైనా ఇచ్చి క్రీస్తు ప్రభు రక్త మాంసంలో పాలువాడా. సాతాను ఏ యొక్క మరణము ద్వారా నశింపజేయటానికి ఇచ్చి ఏనా ఇచ్చి నశింపజేయడానికి ఏమంటారు? నశింపజేయటము అంటే తాను
నేను విషయం మరో ఆలోచన చేసినప్పుడు నశింపజేయటం ఇచ్చరి కాంచి మారు నీ గుడి తమని అనుకోండి కాంచి మారుడు ఏనా బట్టే ఆనకి ఏ కాంచి మారుడు ఏనాకి నా ఇచ్చి ఆకేంచి టూన్ హత్స బర్రె వేళ్ళు మొత్తం రెత్తు ఉన్నాయి ఏదైనా ఏనా నేరిచి నశింపకి నేరి అంటే నశింప చేయటం అంటే అది అర్థం. అలాగూ క్రీస్తు ప్రభు అపవాదిని అలాగూ నశింపజేశాడు అనే విషయం మనం ఆలోచన చేస్తాము. ఇంకా రెండో విషయము ఎలాగంటే దాసుని స్వరూపము ధరించుకొని, రెండో విషయం మనము మన యొక్క పూర్వ స్థితిలో క్రీస్తులోనికి రాక మునుపు మనం ఎవరి దాస్యం క్రింద ఉన్నాము, ఎవరి యొక్క కాడి క్రింద ఉండేమంటే అపవాది యొక్క కాడి క్రింద, ఎవరు దాస్యం క్రింద ఉండేమంటే అపవాది యొక్క దాస్యం క్రింద. ఆ దాస్యంలో ఉన్నటువంటి జనులను విడిపించడానికి క్రీస్తు ప్రభు రక్త మాంసంలో పాలువాడయ్యాడు, లేదా శరీరధారిగా భూమి మీద అవతరించాడు అనే విషయం మనం ఆలోచన చేయాలి. క్రీస్తు ప్రభు ఎటువంటి స్వభావం కలిగించి ఉన్నాడంటే దాసుని యొక్క స్వరూపము, ఎటువంటి స్వభావం, దాసుని యొక్క స్వరూపం ధరించుకున్నాడు. సాధారణంగా దాసుడు అనే పదము ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తామంటే ఈ యొక్క దాసుడి యొక్క పని ఏమిటి అంటే యజమానుడు ఏదైతే తెలియపరుస్తాడో దాసుడు చేయవలసినటువంటి పని, యజమానుడు ఈ యొక్క పని చేయమంటే ఆ పని ఖచ్చితంగా చేయాలి, అది దాసుని యొక్క బాధ్యత. యజమానునికి తిరగబడతానంటే కుదరదు. అక్కడ దాసుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మొత్తం యజమాని యొక్క చిత్తం ఏమిటో, యజమాని యొక్క మనసు ఏమిటో సంపూర్ణంగా నెరవేర్చవలసినటువంటి అవసరత. తన ఇష్టానుసారంగా తాను నిర్ణయించుకునేవాడు దాసుడు కాదు. అటువంటి స్వభావం ధరించుకున్నాడు. ఎలా అంటే దాసుని యొక్క స్వభావం, దాసుని యొక్క స్వరూపము ధరించుకొని తాను భూమి మీద ఉన్నప్పుడు నా ఇష్టంను నేను నెరవేర్చుకున్నటకు రాలేదు అనే విషయము చాలాసార్లు మనకు తెలియజేసాం. అంటే దాసుడు ఏమిటి అంటే తన యొక్క ఇష్టమును తాను నెరవేర్చుకునేవాడు కాదు, ఒకరి యొక్క ఇష్టములను నెరవేర్చే వ్యక్తి, యజమాని యొక్క ఇష్టములను నెరవేర్చే వ్యక్తి దాసుడు. క్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి సందర్భాల్లో దాసుని యొక్క స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. అండి రిక్తుడు అంటే ఏమి లేనటువంటి వ్యక్తి. రెండో విషయం మనం ఆలోచన చేస్తే ఏమనంటే దాసుడు తన్ను తాను దాసుడుగా చేసుకున్నాడు. మూడో విషయం మనం ఆలోచన చేస్తున్నప్పుడు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడంట? రిక్తుడు అనే విషయము ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏమి లేని వారు అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తామండి? ఏనా ఇల్లు నంగో ఏనా పట్ట కొట్టుకొట్టిన జీవన తన ఏనా డబ్బు ఇల్లావు ఇన్ని పదం ఎప్పుడు ఉపయోగించినాయి? మనకు ఏనా ఇలాంటి ఏ సందర్భాలతో మనం ఉపయోగించినాయి. ఇంకా క్రీస్తు ప్రభు సైతము తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అంటే ఏమి లేనటువంటి వ్యక్తి. అంటే ఒక ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేసినప్పుడు కైసరుకు పన్ను ఇచ్చే విషయంలో ఆ సందర్భాలు వచ్చినప్పుడు తాను ఆ యొక్క పన్నును చెల్లించడానికి సైతము తన యొక్క జేబులో ఎటువంటి ఒక కాసు కూడా లేనటువంటి వ్యక్తి. ఆ యొక్క పన్నును చెల్లించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుకు ఆజ్ఞాపించి నువ్వు వెళ్ళు, నువ్వు గాలం వేసినప్పుడు ఏదైతే మొదట వస్తుందో ఆ చేపను పట్టుకొని నువ్వు తీసి ఒక సెక్కెలను తీసి నువ్వు నీ కొరకును నా కొరకును దానిని కట్టుమంట. అంటే అటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తి తన్ను తాను రిక్తునిగా. వాస్తవానికి ఆలోచన చేసినప్పుడు క్రీస్తు ప్రభు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడు, ఎటువంటి స్థితి కలిగి ఉన్నాడంటే శరీరధారి కాక మునుపు ఒక ఉన్నతమైనటువంటి స్థితి,
ఒక శ్రేష్టమైనటువంటి స్థితి, దానిని ఇంకా దేనితో పోల్చలేనటువంటి స్థితి. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఏమి లేనటువంటి వ్యక్తిగా శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో. ఒక యవనస్తుడు ఆయన ఏదోకి వచ్చి, బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినాను నీతో పాటు నేను సహవాసం కలిగి ఉంటానని తెలియపరిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, నక్కలకేమో బోరియాలు ఉన్నాయి, అంటే గుహలు తాము నివసించడానికి. ఆకాశ పక్షులకేమో గూళ్ళు ఉన్నాయి, మనుషు కుమారునికి తల వాల్చుకున్నటకు స్థలం లేదు. అంటే ఎటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తులు ఉన్నాడో భూమి మీద మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మనకైతే ఇల్లు ఉంది, దర్జాగా ఉంటాం. గాలి వచ్చినా కదండి, వాన వచ్చినా, ఎండ వచ్చినా దేనికి మనము భయపడని వ్యక్తులుగా ఉన్నాము. తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా బళ్ళు ఉంటుంది, ఏం తీసుకోవాలన్నా మనకు డబ్బులు ఉంటాయి. అంటే ఇన్ని కలిగి ఉన్నటువంటి మనము ఎటువంటి మనసు ధరించి ఉన్నాం అనేది ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి. క్రీస్తు ప్రభు ఎలాగున్నాడు అంటే, పూర్వ స్థితిలో తాను దాసుడుగా తాను రిక్తునిగా చేసుకోక మునుపు ఎలాగున్నాడంటే, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అంటే దేవుని యొక్క స్వభావం కలిగినటువంటి స్థితి ఏమైనా ఉందంటే అది ఉన్నతమైనది, దేవునితో సమానుడు, అంటే శ్రేష్టమైనది, దేవునితో ఉన్నాడు, ఇది భాగ్యము. అంటే క్రీస్తు ప్రభు శరీరధారి కాక మునుపు ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఉన్నాడు, ఒక శ్రేష్టమైనటువంటి స్థితి కలిగి ఉన్నాడు, ఒక భాగ్యం కలిగినటువంటి వ్యక్తి. ఈ శరీరధారిగా భూమి మీద జీవించినప్పుడు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడంటే, మనసును పోలికగా. తర్వాత దాసుని యొక్క స్వరూపము ధరించుకొని, ఇక మూడోది రిక్తుడు. రిక్తుడు అంటే ఏం లేనటువంటి వ్యక్తి. తన్ను తాను ఎలాగూ తగ్గించుకున్నాడా అనే విషయం మనం ఆలోచన చేస్తున్నాం. క్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఎలాగున్నాడంటే, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇంకా మాత్రమే కాకుండా 8వ వచనం కంటిన్యూగా చదవండి. రిక్తునిగా చేసుకునేను, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. 4వ విషయం ఆలోచన చేస్తున్నప్పుడు, తన్ను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తి. తన్ను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తి ఎలాగున్నాడు అని ఆలోచన చేసాము. ఎలాగూ తగ్గించుకున్నాడు అనే దాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మనము సైతము ఇలాగూ తగ్గించుకునేవాడుగా ఉంటాం. క్రీస్తు ప్రభు విషయంలో మనము ఉన్నతమైనటువంటి వ్యక్తులమా అని? క్రీస్తు ప్రభుతో పోల్చుకుంటే మనం ఉన్నతమైనటువంటి వ్యక్తులమా? తెలియపరచాలి, రిప్లై ఇవ్వాలి. పోనీ అనండి, లేదంటే తలలైనా ఊపండి, తెలుసు కదండి. అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు అంటే మనమును సైతం తగ్గించుకోవాల్సినటువంటి అవసరత ఉందా లేదా? ఆ అవసరతను మనం కనపరుచుకోవడానికి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఉన్నతమైనటువంటి వ్యక్తులమా? క్రీస్తు ప్రభుతో ఉన్నతమైనటువంటి వ్యక్తులమా? కాదు. క్రీస్తు ప్రభువుల శ్రేష్టమైనటువంటి వ్యక్తులమా? కాదు. క్రీస్తు ప్రభువుల భాగ్యవంతులమా అంటే పూర్వ స్థితిలో? నేడైతే భాగ్యవంతులమే, అయితే పూర్వ స్థితిలో మనము భాగ్యవంతులమా? కాదు. అయినప్పటికీ క్రీస్తు ప్రభు ఉన్నతమైనటువంటి వ్యక్తి, శ్రేష్టమైనటువంటి వ్యక్తి, భాగ్యవంతుడు అయినప్పటికీ ఎలాగో తగ్గించుకున్నాడంటే తన్ను తాను. మనకు కొంత ఆస్తి ఉంటే తగ్గించుకోము,
కొంత ఐశ్వర్యం అంటే అందమున తగ్గించుకోము. తర్వాత బలం అంటే సామర్థ్యం ఉన్న తగ్గించుకోము. సామర్థ్యం అంటే ఒక వాక్యం చెప్పే విషయం కావచ్చు, పాటలు పాడే విషయము కావచ్చు, నడిపించే విషయం కావచ్చు, ఇంకా ఏదైనా ఎటువంటి సామర్థ్యం కలిగి ఉన్నా ఏం చేసుకుంటామంటే మనల్ని మనం తగ్గించుకోము. అంటే ఒక గొప్ప ఇల్లు ఉంటే తగ్గించుకుంటామా? ఒక కోట్లు ఉంటే తగ్గించుకుంటామా? లేదంటే ఆస్తి కలిగి ఉంటే తగ్గించుకుంటామా? అంటే క్రీస్తుని ఎరిగిన సహితము లోక సంబంధంగా మనకు ఆస్తి ఉన్నా తగ్గించుకోము, లేదంటే పేరు ప్రఖ్యాతలు అంటే ఒక హోదా ఉన్న ఉద్యోగము అయినా, లేదంటే ఒక రాజకీయంలో ఉన్నా ఏం చేస్తాం? తగ్గించుకుంటామా? తగ్గించుకోం. కానీ క్రీస్తు ప్రభు వారు కంటే మనకంటే ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వ్యక్తి, శ్రేష్టమైనటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తి, అటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని ఆలోచన చేసినటువంటి వ్యక్తి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అనే విషయం మరలా ఆలోచన చేసినప్పుడు మీరు ఫిలిప్పీ పత్రికలోనూ ఒకవేళ అలాగు పట్టుకొని, లేదంటే ఏదైనా పెన్న ఇలాగు పెట్టి మీరు మరలా ఎక్కడికి రావాలంటే యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము. అందరు తీసారండి? యోహాను సువార్త 13వ అధ్యాయం అందరు తీసారా? 3వ వచనం లేదంటే 2వ వచనం నుండి చదువుదాం. 2వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుదాం. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించననియో, తాను దేవుని నుండి బయలుదేరి వచ్చననియో, దేవుని యొద్ద వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి. 4వ వచనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 4వ వచనము ఎగ్జాంపుల్గా భోజన పంక్తిలో అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న దూలలు తుడుచుటై మొదలు పెట్టెను. క్రీస్తు ప్రభు తాను శరీరధారి కాక మునుపు దేవుని యొక్క స్వభావం కలిగినటువంటి వ్యక్తి, దేవునితో ఉన్నటువంటి వ్యక్తి, దేవుని సమానుడు ఉన్నటువంటి వ్యక్తి, భూమి మీద శరీరధారికి వచ్చినటువంటి ఆ యొక్క సందర్భాల్లో మనుషులు పోలిక పుట్టాడు, దాసుని యొక్క స్వరూపం ధరించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే తన యొక్క నేర్చుకున్నటువంటి ఆ యొక్క శిష్యుల యొక్క పాదములను కడిగాడు. అండి ఎంత దీన స్థితి ఆలోచన చేయాలి. ఒక వ్యక్తిని ఎప్పుడు కాలు పట్టుకుంటామండి? సాధారణంగా లోక సంబంధంగా ఎప్పుడు కాలు పట్టుకుంటాం? ఏదైనా ఆపదలో ఉంటే, లేదా ఆయన ఒక అవసరతలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కాలు పట్టుకుంటా. దాని ఉద్దేశం ఏమిటంటే తన్ను తాను తగ్గించుకున్నాడని అర్థం. క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు అంటే దేవుని తాను పూర్వపు తగ్గించుకోక మునుపు అంటే తాను ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడు పూర్వం క్రీస్తు ప్రభు? చెప్పాలి అందరూ. ఈ క్రీస్తు ప్రభు ఇటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే పాదములను సైతం కడగటానికి తన్ను వెనకాడలేదు. మనము అదే పొజిషన్లో మనము ఒక ఆస్తి కానీ, లేదంటే సరైనటువంటి ఒక గృహమును కట్టుకొనినను, సరిగా ఉన్నటువంటి ఆస్తిని సంపాదించుకొనినను, లేదంటే మనకు మేకలు కానీ అంటే గొర్రెలు కానీ ఏమైనా ఎక్కువ ఉన్నాను, ఇంకా ధనము కానీ లేదంటే ఉద్యోగం ఉన్నాను,
మనము తగ్గించుకుంటామా? సంఘం పట్ల ఎవరైనా మనకు చిన్న చూపు వేసినప్పుడు నేను ఇంత హోదా కలిగినటువంటి వ్యక్తిని అని కనపరుచుకుంటామా లేదు? ఎవరైనా సహోదరులు మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దాలని ఆలోచన చేసినప్పుడు సరిదిద్దినప్పుడు ఏమైనా ఆలోచన చేస్తామంటే, మీరు నాకు సరిదిద్దడం ఏంటి, నేనే మీకంట గొప్పవాడిని అంటామా లేదా? మీరు నా అంత ఆస్తి కలిగినటువంటి వ్యక్తులా, నేను మీకంట ఆస్తి కలిగినటువంటి వ్యక్తి. నేను ఇల్లు కట్టుకున్నట్లు నువ్వు కట్టుకోగలుగుతావా అని ఇలాగూ ఆలోచన చేస్తామే, కానీ మన యొక్క తప్పును సరిదిద్దుకోము. మన స్థితిగతి ఎలాగుందో, క్రీస్తు ప్రభు యొక్క స్థితిగతి ఎలాగుందో ఆలోచన చేయాలి. క్రీస్తు ప్రభు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎవడైతే తన్ను తాను తగ్గించుకున్నాడో వాడు ఏం చేయబడతాడంటే హెచ్చింపబడతాడు. కానీ మనము సంఘములో తన్ను తాను తగ్గించుకుంటున్నామా? ఆడవాళ్ళైతే ఇంకో ఆడవాళ్ళు అంటే సాధారణంగా అంటే ఆడవాళ్ళని కించపరిచి నేను మాట్లాడట్లేదు. ఎక్కువ ఆడవాళ్ళంటే ఇంకో ఆడదానికి ఏముండదంటే తగ్గించుకునే స్వభావం ఉంటుందండి, ఉండదు. సాధారణంగా పురుషులు ఒకవేళ తగ్గించుకుంటారు కొంతమంది అయితే, కానీ స్త్రీలు ఏమని ఆలోచన చేస్తున్నాం అంటే 3,000 ఇచ్చి ఒక చీర కొనుక్కుంది అనుకోండి, 3,000. ఇంకో వ్యక్తి 4,000 ఇచ్చి చీర కొనుక్కుంటుంది అండి. ఇంకో వ్యక్తి ఏమంటదంటే 5,000. అంటే ఈ విషయాలు సహితం ఏం చేసుకోవట్లేదంటే తగ్గించుకోవట్లేదు. ఒకవేళ ఇంకో వ్యక్తి బంగారం ఒక 2 తుమ్ములో ఎంతో తీసుకున్నారనుకోండి, ఇంకో వ్యక్తి ఏమంటదంటే చూసావా, ఆయనేమో తన యొక్క భార్యకి ఇంత కొనిచ్చాడు, నువ్వు నాకు ఆమె కంటే ఇంకా కొన్ని అని. లేదంటే ఒక వ్యక్తి ఒక వస్తువును కొనుక్కుందంటే ఆమె కన్నా ఇంకా. అంటే మనం క్రైస్తవులమైనటువంటి మనమును సహితము ఎలాగున్నామంటే, క్రీస్తు నెరిగినటువంటి మనము సహితం ఎలాగున్నామంటే లోక సంబంధుల వలె. లోక సంబంధులు ఏ విధంగా ఆలోచన చేస్తారో, తాము ఎలాగో హెచ్చించుకుంటారో అలాగును మనము క్రైస్తవులమైనటువంటి మనము ముఖ్యంగా క్రీస్తు మనసు కలిగి ఉండటానికి ప్రయత్నిస్తున్న మనము ఎలాగున్నామో అనేది ప్రశ్నంగా మనంతటా మనం ఆలోచన చేసుకోవాలి. నేడు సంఘములో తగ్గించుకునే వారు ఉన్నామా? లేమండి. తగ్గించుకుంటే ఏమంటుందంటే గ్రంథము, ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగించుకోండి. గ్రంథం అది బోధిస్తుంది. మనము తగ్గించుకుంటే ఎవరి యొక్క శిష్యులు అవుతామంటే క్రీస్తు ప్రభు యొక్క శిష్యులము. మనం తగ్గించుకోకపోతే ఎవరి యొక్క శిష్యులు అవుతామంటే అపవాది యొక్క శిష్యులు అవుతాం. నేను క్రీస్తు యొక్క శిష్యులుగా ఉండాలా, అపవాది యొక్క శిష్యులుగా ఉండాలో మనంతటా మనం నిర్ణయించుకోవాలి. ఇంకా చివరిగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసుకుందాం. సమయం ఇప్పటికే ఎక్కువ అయింది, నేను త్వరగా ముగిస్తాను. మరలా ఫిలిప్పీ పత్రికలోనికి వచ్చండి. ఇలాగ ఉన్నటువంటి వ్యక్తి లేదంటే ఇలాగ ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు దేవునిచే ఎలాగో హెచ్చింపబడాడు అనేది మనం ముఖ్యంగా చూసుకొని కొన్ని విషయాలు ఆలోచన చేసి ముగించుకుందాం. దేవునిచే హెచ్చింపబడినటువంటి క్రీస్తు దేవునిచే హెచ్చింపబడినటువంటి క్రీస్తు. ఇంకా నేను బయటకు వెళ్ళదలుచుకోలేదు. ఒకే ఫిలిప్పీ పత్రికలోనే అయితే కొన్ని విషయాలు ఉన్నాయి. నాకు ఇవ్వబడినటువంటి సమయం అనేది అయిపోతుంది. ఫిలిప్పీ పత్రికలోనే ఉండి మనం కార్యక్రమం ముగించుకుందాం. 9, 10, 11 వచనాల ఆలోచన చేద్దాం. క్రీస్తు ప్రభు ఏ విధంగా హెచ్చింపబడ్డాడో అనే విషయం మనం ఆలోచన చేద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామాన వంగునట్లు. 11వ విషయము, మన 11వ వచనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి.
యేసునామను వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. ఎలాగో హెచ్చించాడు అంటే అధికముగా. అధికముగా అనే పదానికి ఇంకా వర్ణించలేమేమో అండి. సపోజ్ వర్ణించడం అంటే ఒక ఎగ్జాంపుల్గా లోక సంబంధంగా ఈ సంవత్సరం ఒక 5 బస్తాలు ధాన్యం పండించుకున్నాం, ఇంకా వచ్చే సంవత్సరం 10 బస్తాలు అనుకోండి, దాన్ని ఏమంటాం అంటే అధికము అంటాం. అంటే మీకు ఎగ్జాంపుల్గా అర్థం అవటానికి అంటే అధికము అనే విషయం. అంటే క్రీస్తు ప్రభు విషయం మనం ఆలోచన చేసినప్పుడు ఆయనకు ఏం చేయాలంట, పరలోకమందులో ఉన్నటువంటి వారు, పరలోకమందు ఎవరు ఉంటారంటే జ్ఞానులు, ప్రధానులు, వారు సహితము, తర్వాత భూమి మీద ఉన్నవారిలో కానీ అనగా మానవులమైనటువంటి మనము, శరీర స్వభావంగా అంటే శరీరంలో ఉన్నటువంటి మనము, రక్త సంబంధంలో ఉన్నటువంటి మనమును సహితము, తర్వాత భూమి క్రింద ఉన్నవారిలో కానీ అనగా మరణించి ఎవరైతే భూమి క్రింద అనగా పరదేశంలో ఉన్నటువంటి వారు, వీరు సహితము ఏం చేయాలంట, ప్రతి వాణి మోకాలు యేసునామంలో వంగునట్లు ప్రతి వాణి నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు. అంటే ఎంత అధికముగా హెచ్చించాడంటే దేవుడు భూమి మీద ఉన్నటువంటి మానవుల యొక్క నామముల కంటే పైనామము అండి, అటువంటి స్థితిని అనుగ్రహించాడు దేవుడు అనే విషయం మనము ఆలోచన చేసి ముగిస్తాం. కొన్ని విషయాలు అధికముగా అనే విషయం మనం ఆలోచన చేస్తున్నప్పుడు అపొస్తలుల కార్యాల్లో 4:11-12 ఆకాశం క్రింద ఏ నామమును బట్టి రక్షణ లేదు కానీ అంటాడు. అంటే ఒక మనిషి రక్షింపబడాలంటే ఏ యొక్క నామం ఉండాలంటే క్రీస్తు యొక్క నామము. అంటే అంతగా హెచ్చించాడండి దేవుడు. ఎందుకు హెచ్చించాడు దేవుడు అంటే తన్ను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చించాడు క్రీస్తు ప్రభువుని. నేడు నువ్వు నేను తగ్గించుకుంటే మనల్ని సైతం దేవుడు హెచ్చించాడా? హెచ్చించాడా అని అలాగని బలవంతముగా సహోదరులు తగ్గించుకోమని చెప్పారు కనుక అని బలవంతంగా తగ్గించుకోవడం కాదు అని, బలవంతంగా తగ్గించుకోమని దాని ఉద్దేశం కాదు. మనసు పూర్తిగా ఇష్టపడి తగ్గించుకోవాల్సినటువంటి స్వభావం మనందరిది. అలా ఉన్నప్పుడే మనము సహితము హెచ్చింపబడతాము క్రీస్తు వలె. ఈ యొక్క క్రీస్తు మనసును కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే తగ్గించుకుంటాం అని. పలానా సహోదరుడు ఇంత ఇచ్చి కొన్నాడు, నేను ఆయన కన్నా తక్కువ స్థితిలో ఉన్నాను కావున ఇంత ఇచ్చి కొన్నాను. లేదంటే ఫలానా సహోదరులు తన యొక్క స్థితిగతిని బట్టి అంత ఇచ్చి కొనుక్కున్నది, నేను ఇంత ఇచ్చి కొనుక్కోవాలి. అంటే భౌతిక సంబంధమైనటువంటి విషయంలో సహితము ఎలా చేసుకోవాలంటే తగ్గించుకోవాలి. అలా ఉన్నప్పుడు మనం క్రీస్తు మనసు ఏంటో గుర్తించగలుగుతాం, క్రీస్తు యొక్క మనసును కలిగి ఉంటాము. అప్పుడు క్రైస్తవులుగా తీర్చిదిద్దబడతాం. కేవలం తగ్గించుకోనప్పుడు, క్రీస్తు మనసును గుర్తించినప్పుడు, క్రీస్తు యొక్క స్వభావం ధరించుకోనప్పుడు కేవలం నామకార్థమైనటువంటి క్రైస్తవులం, అంటే పేరుకే క్రైస్తవులు, పేరుకే సంఘంలో సభ్యులం, పేరుకే సంఘంలో ఒక అవయవం కలిగి ఉన్నటువంటి వ్యక్తులం. కానీ తగ్గించుకునే స్వభావం లేకపోతే క్రీస్తు యొక్క మనసు మనలో ఉండదు. క్రీస్తు యొక్క మనసు మనలో ఉంటే తగ్గించుకొని సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉంటాము. తగ్గించుకొని ఉంటే మనం ఏమైనా తప్పు చెప్పినప్పుడు ఆ తప్పును ఖండించినప్పుడు లేదంటే సరిదిద్దినప్పుడు సరిదిద్దుకొని ఉంటాము. అలా ఉన్నప్పుడే క్రీస్తు ప్రభు యొక్క స్వభావం కలిగినటువంటి వారము, క్రీస్తు యొక్క మనసు కలిగి ఉంటాము అనే విషయం మీకు తెలియజేస్తున్నాను. ముగిస్తున్నాను. మొదటి నుంచి చివరి వరకు ఒక విషయం తెలియపరిచి నేను ముగిస్తాను. మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటండి? అందరు చెప్పాలి. మొదటిగా స్త్రీలు చెప్పాలి. మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటండి? అర్థమైతే అర్థమహాన్ అని ఇచ్చి మీరు వెసింజోరికి తెరిచి అర్థమహాన్ చేయాలి. మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటండి? క్రీస్తు మనసు కలిగి ఉండట. క్రీస్తు మనసు కలిగి ఉండటానికి ముఖ్య ఉద్దేశం ఎవరు అంటే క్రీస్తు ప్రభు.
ఆ క్రీస్తు ప్రభు శరీరధారి కాక మునుపు ఎలా ఉన్నాడు? క్రీస్తు ప్రభు శరీరధారి కాక మునుపు అంటే భూమి మీద రాక మునుపు ఎలా ఉన్నాడు? దేవుని స్వభావం కలిగి ఉన్నాడు. రెండవది, దేవునితో సమానుడు. మూడవది, బోర్డులోనే చూసి చెప్పవసరం లేదు. మీరు రాసుకోలేదా? రాసుకోలేదా? దేవునితో ఉన్నాడు. క్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఎలాగున్నాడు అంటే మనుషులు పోలికగా ఉన్నాడు, దాసుల స్వరూపం ధరించుకున్నాడు, రిక్తుడుగా ఉన్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడు అంటే శిశువుల యొక్క పాదముల సహితము కడగటానికి వెనకాడయ్యలేదు. అలాగ ఉన్నటువంటి క్రీస్తు ప్రభు దేవుడు ఎలా హెచ్చించాడంటే అధికముగా ఇచ్చాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి నామముల కంటే పైనామం ఆయనకు అనుగ్రహించాడు. అలాగూ మనమును సైతము సంఘములో మనంతట మనం తగ్గించుకొని భౌతికంగా ఎంత ధనం ఉన్నానో, భౌతికంగా ఎంత పేరు ప్రాఖ్యాతలు ఒక హోదా కలిగి ఉన్నానో, భౌతికంగా ఒక ఆస్తిని సంపాదించుకున్నాను, మనము క్రీస్తునందు ఎలాగుండాలంటే తగ్గించుకునేవాడు. ఒకవేళ దేవుడు నీకు ఆస్తిని ఇచ్చి ఉండవచ్చు, దేవుడు నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చి ఉండవచ్చు, దేవుడు నీకు బలాన్ని ఇచ్చి ఉండవచ్చు, దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇచ్చి ఉండవచ్చు, దేవుడు నీకు ఉన్నతమైనటువంటి గృహాన్ని ఇచ్చి ఉండవచ్చు. కానీ ఇవి క్రీస్తునందు అతిశయపడవలసినటువంటి వీలు కాదు. ఎవడైతే తన్ను తాను తగ్గించుకుంటాడో వాడు మాత్రం హెచ్చింపబడతాడు. అలాగూ మనం అందరము క్రీస్తు యొక్క మనసును గుర్తించుకొని క్రీస్తు మనసు కలిగి ఉండాలని, క్రీస్తు మనసు ఎలాంటిదో మనము ఆలోచన చేసుకొని మీరందరూ మనమందరం క్రీస్తు యొక్క మనసును ధరించుకొని మనంతట మనం తగ్గించుకొని క్రీస్తు వల్ల హెచ్చింపబడాలా, లేదా మనంతట మనం హెచ్చించుకొని మన యొక్క స్థితిని తగ్గించుకోవాలో అది మన యొక్క హృదయాన్ని ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకొని మరి ఎంతో ఓపికతో శ్రద్ధగా విన్న మీ అందరికీ మొదటిగా నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.